రెండు పక్కలకి వెళ్ళింది. వైడర్ ఉంది, రెండు పక్కల ఎఫెక్ట్ అయింది. మారమ్మ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఏమైంది అసలు? 12వ తారీఖు అడ్డం పడింది, తినలేకపోయావు. 12వ తారీఖు ఉదయం రెడీలో ఎంటర్ చేయలేదు కదా. అందుకే వస్తుందంటారు. మళ్ళీ 2వ రోజు వచ్చాక మళ్ళీ వెళ్ళిపోయి 3వ రోజు నాకు అసలు ఏది ముందుకు పోతున్నా ఎంత నా బయటికి వెళ్ళి చుట్టూ వచ్చాను. మళ్ళీ 3వ రోజు ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను. హాస్పిటల్ మా గుంటూరుకి వెళ్ళండి, అడైతే సైకిల్ వెళ్ళదు, అదంటే బాగా చూస్తారు. ఇక అప్పటికప్పుడు 2 గంటలకు వచ్చాము. అప్పుడు ఆడవాడు ముందు లేదమ్మా. నాకేమో ఏది బాటిల్లా, తెచ్చిన బాటిల్లా, నీళ్ళు తాగిన బాటిల్లా. ఫోటో తీసుకుంటున్నారు పేషెంట్లు చీరాల నుంచి ఎండోస్కోపీ కోసం అని వచ్చింది. ఆమె 12వ తారీఖున వాళ్ళ కోడలు చేపల కూర చేస్తే ఉదయం 10 గంటలప్పుడు ఒక ముద్ద తిన్నానంది. 2వ ముద్ద నుంచి ఇంకా మింగడం కష్టమైపోయింది, ఇబ్బంది పడ్డానని చెప్పింది. మరుసటి రోజున చీరాల వెళ్ళింది. 13వ తారీఖు 14వ తారీఖు అక్కడికి వెళ్ళి లోకల్ డాక్టర్ చూపించుకుంది. గొంతు చూసి అమ్మ ఏం లేదు, చేప ముళ్ళు గీసుకుపోయింది, పర్లేదు ఎల్లు ఇంటికని మందులు రాసిచ్చారంట. ఆమెకేమో తగ్గల బాధగా ఉంది, మింగలేకపోతుంది. అందుకని మళ్ళీ 15వ తారీఖున వేరే హాస్పిటల్కి వెళ్ళింది చీరాల్లోనే. వాళ్ళేమో అమ్మ నీకు లోపలైతే ఏం కనపడట్లేదు, ఇబ్బంది అంటున్నావు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు వెళ్ళి అక్కడైతే సౌకర్యాలు నీకు చేయడానికి పరికరాలు అవి ఉంటాయి, మా దగ్గర ఏముండవు అని చెప్పి వాళ్ళు 15వ తారీఖు పంపించారు. 15 ఇక్కడికి వచ్చి చూపించుకున్నది అన్నది. అంటే ఏంటి ఓపికలు ఉంటారు నాకు తెలిసి. అక్కడికి వెళ్తే వాళ్ళు చూసి లోపల ఐడియాలు చూసి లోపల అంగిట్లో ఏం లేదు, బాగానే ఉందమ్మా వెళ్ళని చెప్పన్నారు. కాకపోతే వాళ్ళ కోడలు తీసుకొచ్చిన ఆవిడ ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, నొప్పి అని బాధపడుతుంది, అసలు ఏం మింగట్లేదు, ఇబ్బంది పడుతుందని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి ఎక్స్రే తీస్తే స్పైన్ పక్కన చిన్నది తెల్లగా పుల్లలాగా డెన్సిటీ ఉంది, ఒపెక్ డెన్సిటీ ఉంటే చూసి వాళ్ళు అడ్మిట్ చేసి తర్వాత మాకు వైరల్స్ అన్ని టెస్ట్ చేసి మాకు ఎండోస్కోపీకి అడిగితే మేము డేట్ ఇచ్చాం. నిన్న ఆవిడ వచ్చింది. చూసినప్పుడు మాకు అంగిట్లో లోపల ఒక చిన్న 2 షార్ప్గా కనపడుతున్నాయి. యాక్చువల్గా తీస్తే కానీ తెలియలేదు, మొత్తం కలిపి ఒకటే ఫ్లాట్గా వెళ్ళిపోయింది అని కనిపిస్తుంటే దాన్ని పట్టుకొని తీయడానికి చూస్తే చాలా ఇబ్బందితోటే వచ్చింది. తీసేప్పుడు లోపల నుంచి లెఫ్ట్ సైడ్ అంతా చీమ వస్తూ ఉంది, అంటే ఇన్ఫెక్ట్ అయిపోయింది. 6 రోజులు అయిపోయింది కాబట్టి తీసిన తర్వాత ఆమె మింగడానికి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. మీకు బోన్ చూపించేప్పటికి ఉన్నది, మింగింది. ఈ చివరున్న పుల్ల లాంటిది కనిపిస్తుంది మాకు బయటికి, లోపల ఇలా ఉంది. ఈ పుల్లాను ఇది బోన్ కనపడుతుంది. దీన్ని తీసిన తర్వాత తీయాలనుకున్నా కానీ ఇది పట్టుకొని లాగితేనే మొత్తం వచ్చింది. ఈ ఎడ్జెస్ 2 కూడా అటు ఇటు బ్లాక్ అయిపోయి ఇటువైపు అంతా చీమ పట్టిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయింది. దీని ప్రమాదం ఎంతవరకు ఉంటుంది మేడం? దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి అది యాప్సెస్ వచ్చేసి ఒకసారి పర్ఫరేషన్ కూడా అవుతుందండి, రిస్క్ ఉంటుంది. అదే చెప్పానమ్మ, తినేప్పుడు మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. చేపలు అంటే ముళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. యూజువల్గా ముళ్ళు అనేది మాకు టాన్సిల్ ఏరియా కానీ ఇక్కడే ఉంటుంది, కానీ దిగేయాలి. ఏమిటంటే ఒకేసారి ముద్ద పెట్టుకునేప్పటికీ ఆ ఎముక ఉన్నది మింగేసేపటికి అక్కడికి వెళ్ళిపోయి అడ్డం పడిపోయి తనకి మింగడానికి ఇబ్బంది, బాగా నొప్పి, బాధతో వచ్చింది. ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నది, వెయిట్ చేసి చూసుకోవాలి. మామూలుగా అయితే ఇంకా అడ్వాన్స్ అయిపోతే పర్ఫరేషన్ అయిపోయి మొత్తం మీడియాస్టైనమ్ ఇన్ఫెక్షన్ అయిపోయి కాంప్లికేషన్ అయిపోయి ఆమె ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈ చేప తినే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన లేదండి? తినడానికి తినొచ్చు కానీ ముళ్ళుని జాగ్రత్తగా చూసుకొని ముక్కని చేతితోటి తడిమి పీసెస్లో బోన్స్ ఏమైనా ఉన్నా కానీ
ప్లస్ నోట్లో పెట్టుకున్నప్పుడు అది నవ్వలేప్పుడు ఎముక ఏమైనా తగిలినా అన్నీ తీసుకొని చేయాలి. ఇప్పుడు మనం చూసింది పెద్ద సైజు ఉంది, ఆమె చేతితో పట్టుకొని చూసుకున్నట్టయితే అది లోపలికి మింగేది కాదు, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రస్తుతం సకాలంలో వచ్చారు కాబట్టి తీయగలిగాం. ఇన్ఫెక్షన్ తోటే సరిపోయింది, పర్ఫరేషన్ రిస్క్ అయితే లేదు.